మీ కామెంట్ ఏంటి సార్? కూటమి పాలన ప్రధానంగా 2 అంశాల మీద జరుగుతుంది. ఒకటి అమరావతి, రెండవది పోలవరం. వీటి మీద అక్కడ కూడా సేమ్ పరిస్థితే. సూపర్ 6 హామీలు, దానికోసం సుమారుగా 2 లక్షల వరకు ఇప్పటికే అప్పు చేయడాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. అందువల్ల మేము జయభారత్ నేషనల్ పార్టీ కావచ్చు, మేమంతా కోరుకున్నది ఈ ఉచితాలన్న వాటిని లిమిట్ చేయండి. వృద్ధులకి, వితంతువులకి, దివ్యాంగులకి వీరికి మాత్రమే పరిమితం చేయండి. మిగతా వాళ్ళకు ఉపాధి కల్పించండి. దాని మీద మనం చెయ్యాలి. కానీ లేకుంటే ప్రతి ఒక్క ఎక్కడి నుంచి తీసుకొస్తాం డబ్బులు? ఎలాగైనా జగన్ ప్రభుత్వంలో ఈ విధంగా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ విధంగా అప్పులు తెచ్చారని మనమే అన్నాం. మళ్ళీ అప్పులు తీసుకొస్తున్నారు. సో ఈ విధమైన పరిస్థితుల్లో మరి రాష్ట్రాలు ఏమవుతాయి? మొన్నదే సిఏజీ రిపోర్ట్ చూస్తే రాష్ట్రాల ఫైనాన్షియల్ పొజిషన్ చాలా అధ్వానంగా ఉందని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. నాట్ ఓన్లీ దీస్ 2 స్టేట్స్, మొత్తం భారతదేశంలో ఉన్న రాష్ట్రాలని. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లో గెలవాలంటే ఏమైనా ఇస్తామని సిద్ధంగా ఉన్నారు. ఉచితాలు మేము అది ఇస్తాం, ఇది ఇస్తాం. తమిళనాడులో ఒక ఆయన మిమ్మల్ని అందరినీ కూడా చంద్రుడి మీదకి తీసుకెళ్తాం అన్నాడు. సో ఆ విధమైన హామీలు ఇస్తున్నారు. సో వీటికి ఎక్కడో ఒక చోట అడ్డుకట్ట కావాలి. అందువల్ల కూటమి ప్రభుత్వం కూడా ముఖ్యంగా ఆలోచించిన అంశాలు ఏంటంటే ప్రతి జిల్లాని అభివృద్ధి చేయాలి. ఒక ప్రాంతం అభివృద్ధి కాదు, ప్రతి జిల్లా అభివృద్ధి అవ్వాలి, ప్రతి ప్రాంతం కావాలి. ముఖ్యంగా ఈ నిరుద్యోగ సమస్య అన్నది ప్రధానమైన సమస్య ఇప్పుడు మొత్తం భారతదేశంలో ఈ సమస్య. దానికి ఉపాధి అవకాశాలు ఎలా కల్పించగలం అన్నది కూడా ఆలోచనలో వెళ్ళాలి. తర్వాత ఇప్పుడే కొన్ని పేపర్లో కూడా వస్తున్నాయి, మళ్ళా ఎమ్మెల్యేల యొక్క అవినీతి, వాళ్ళు కూడా ఏ విధంగా చేస్తున్నారు అన్నది కూడా ఓపెన్ గా మాట్లాడుకుంటున్నారు. వీటన్నిటి కూడా ఎక్కడో చదువు. చంద్రబాబు గారు కూడా ఒక మీటింగ్ లో వాళ్ళ ఎమ్మెల్యేలను వార్నింగ్ ఇచ్చారని కూడా మనం చదివాం. సో ఈ విధంగా వెళుతున్నప్పుడు కొంతమందిని తీసేయండి పార్టీలోంచి, సస్పెండ్. ఎందుకంటే మనకు అల్టిమేట్ గా కావాల్సింది ప్రజాపాలన, ప్రజల యొక్క అభివృద్ధి. దానిలో మీ ఎమ్మెల్యేలే మధ్యలో అడ్డుకుంటున్నారంటే ఒకరిద్దరిని తీసేస్తే సిస్టమ్ సెట్ అవుతుంది. అదెందుకు నిర్ణయాలు తీసుకోవట్లేదో అర్థం కావట్లేదు. ఏపీలో ఒక 3 ఇష్యూస్ ఉన్నాయి సార్, దీనిపై మీరు బ్రీఫ్ గా మీ